గురుగారు నమస్కారం. ఆశీర్వచనం తల్లి. ముందుగా మీకు క్రోధినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. మీకు కూడా ప్రేక్షకులకు కూడా క్రోధి నామ సంవత్సర తెలుగు ఉగాది పండుగ శుభాకాంక్షలు, ఆశీర్వచనము తల్లి. జయం. గురుగారు, క్రోధినామ సంవత్సరం సాధారణంగా ఉగాది అనగానే అందరూ ముందు తినేది ఉగాది పచ్చడి మరియు వినేది పంచాంగ శ్రవణం. మరి ఈ పంచాంగ శ్రవణానికి సంబంధించి ఈ ద్వాదశ రాశుల యొక్క ఎలా ఉన్నాయి, ద్వాదశ రాశులకి ఎలా ఉంది, అలానే స్థితిగతులు గ్రహాలు వీటికి ఎలా ఉన్నాయి, అసలు ఈ ఉగాది క్రోధి అనగానే ముందు అందరూ భయపడుతున్నారు. అసలు ఈ క్రోధినామ సంవత్సరం. శ్రీ మహాగణాధిపతయే నమః. ఐం మహాసరస్వత్యే నమః. శ్రీ లలితాంబికాదేవ్యే నమః. క్రోధి నామ సంవత్సర ఉగాది పండుగ అనేటప్పటికీ మనకు సహజముగా తెలుగు పండుగలు అనేటువంటివి చైత్రశుద్ధ పాడ్యం నుంచి ప్రారంభము. అలాగే పోయిన సంవత్సరమేమో మనము శోభకృతనామ సంవత్సరము అని చాలా శోభాయమానముగా దివ్యముగా అన్ని రకాల అనుకూలముగా ఉంటుంది అని చెప్పుకున్నాము. అలాగే ఉంది. ఇప్పుడు క్రోధి అని అనగానే క్రోధము అంటేనే అందరికీ అర్థమవుతూ ఉన్నది. కానీ ఎప్పుడు కూడా క్రోధము వలన అగ్ని అన్నాం. ఈ సంవత్సరము మంగళవారము కుజుడు రాజు కావటం విశేషం. మంగళవారము అని అనగానే మంగళకరుడు కుజుడు. చూడండి, ధనము రావాలన్నా కుజుడు, రుణాలు తీర్చుకోవాలంటే కూడా కుజుడు యొక్క ప్రాధాన్యత. పైగా భూమికి ఆధిపత్యము, భూమి మీద కుజుడికి చాలా ఎక్కువ. కుజహ అంటే భూకారకుడు అనేటువంటిది అక్కడ తెలుస్తూనే ఉన్నది. మన మానవాళి సర్వము భూమి మీదనే కదా, భూమితో పండేటువంటి ప్రకృతి వీటి మీదనే ఆధారపడి ఉంటూ ఉన్నాం. విశేషమైనటువంటి కింద వేడి అనేటువంటిది కూడా ఉంటుంది కాక భూమిలోనే అని కాకుండా కుజుడు క్రోధాగ్ని అని మనం అనుకున్నాము. కొంచెము కోపాలు ఎక్కువ, కోపములోనే ఆలోచన అనేటువంటిది ఉంటుంది, యథార్థము స్వచ్ఛత కూడా ఉంటుంది కాక. కోప్పడినా మానవాళి కొంచెం కోపముతో ఉండినా యథార్థం అనేటువంటిది ఏమిటి అని తెలుసుకుంటారు గాక ఈ సంవత్సరము. అగ్ని వలన సంస్కరింపబడుతున్నాము కదా. ఒక నూతన గృహప్రవేశం చేశాము మనము. గణపతి లక్ష్మీ గణపతి హోమం చేస్తున్నాము. హోమము ఏమిటి? అగ్ని కదా. అగ్ని వలన మనం మామూలుగా వివాహం చేసుకున్న ప్రాయశ్చిత్త హోమాలు అని చేస్తున్నాము. అలాగే శాంతి హోమాలని చేస్తున్నాము. ఇవన్నీ దేనికోసం చేస్తున్నట్టు? మనల్ని మనము సంస్కరించుకోవటం కోసం చేస్తున్నట్టే కదా. అంతేగా. ఎప్పుడూ యజ్ఞయాగాది క్రతువులు చేస్తేనే సంస్కరింపబడేటువంటి మనము ఈ సంవత్సరము కుజుడి వలన సంస్కరింపబడతామనేటువంటిది తెలియజేస్తున్నాను. భూముల వలన విపరీతమైనటువంటి భూములకు విలువ, ఎర్రని ధాన్యానికి విలువ, ప్రతి మానవాళికి పెద్ద పెద్ద లోన్లు అనేటువంటివి రావటము, చిన్న చిన్న అప్పులు తీర్చుకోవటము, ఇవన్నీ కూడా తప్పకుండా జరుగుతాయి గాక. అంతేకాకుండా శని మంత్రి అయినాడు. శని మంత్రి కావటంలో ఏమిటి అంటే దేహపీడాకారకుడైనటువంటి శని తీసుకెళ్తే ఒక ఉన్నతమైనటువంటి స్థితికి తీసుకెళ్తాడు, లేదా చాలా ఇబ్బందుల్లో పెడతాడు. కానీ మరి మంత్రి కదా అయినాడు. మంత్రి అయినప్పుడు కొంచెం ఆలోచన చేసి చెయ్యాల్సినటువంటి బాధ్యత శనైశ్వరుడి మీద కూడా ఉంటుంది కదా. పైగా స్వక్షేత్రగతుడై ఉన్నాడు, కుంభములోనే ఉన్నాడు. అదొకటి గమనించాలి. తన ఇంట్లో తానున్నప్పుడు అందరికీ మంచి చేయాలనే చూస్తాడు కదా. కాబట్టి శని కూడా అందరికీ యోగదాయకమైనటువంటి ఇదే చేస్తాడు అనేటువంటిది ఇంకొకటి. అతి ముఖ్యమైనటువంటిది ఇంకొకటి ఏమిటి అంటే చంద్రుడు ధాన్యాధిపతి కావటం. చంద్రుడు ధాన్యాధిపతి కావడం వలన ఏమిటి అంటే చంద్రుడికి ద్రవం ఏమిటి? బియ్యం, వడ్లు.
ఈ సంవత్సరము వడ్లు అంటే బియ్యము బాగా పండుతాయి, బియ్యానికి విపరీతమైనటువంటి గిరాకీ ఉంటుంది, కొన్ని చోట్ల బియ్యము కోసము కొన్ని ఇబ్బందులు పడేటువంటి పరిస్థితి కూడా ఉంటుంది. చంద్రమా మనసో జాతః అన్నాడు. అందరి మనస్సు కూడా, ప్రజానీకము అందరి మనస్సు ఆలోచనతో కూడినటువంటిది, స్వచ్ఛమైనటువంటి దీంతో దృఢ సంకల్పముతో మంచి మనస్సుతో ఆలోచన చేసి ప్రజలందరూ కూడా ముందుకు సాగుతారు అనేటువంటిది తెలియజేస్తున్నాను. ఇక మిగతా గ్రహాలు మామూలుగా ఉన్నాయి దేనిపాటికవి, కాకపోతే రెండే మామూలుగా ఉన్నతమైనటువంటి గ్రహాలు, మిగతాటివి పాపగ్రహాలుగా ఉన్నాయి. 2 పుణ్యగ్రహాలు, మిగతావి కొంచెం పాపగ్రహాలుగా ఉన్నాయి. సరే, ఏమి ఇబ్బంది లేదు దానివలన. ఎంత క్రోధీనామ సంవత్సరం అనుకున్నా సర్వ మానవాళికి అందరికీ కూడా చాలా యోగవంతమైనటువంటివే జరుగుతాయి ఈ సంవత్సరం అంతా కూడా అని నేను తెలియజేస్తున్నాను. ఇళ్ళు కావాలి ఎప్పటి నుంచో ఉండేటువంటి వాళ్లకు ఒక గృహం ఏర్పాటు చేసుకుంటారు. రుణాలు తీర్చాలి, మాకు ఇన్ని అప్పులు ఉన్నాయనేటువంటి వాళ్లకు పెద్ద రుణాలు పొందుతారు, అప్పులు తీర్చుకుంటారు చిన్నవి. కళ్యాణం కావాల్సినటువంటి వాళ్లకు కళ్యాణం జరుగుతుంది. కుజుడు మంగళకరుడు కదా, కుజుడే అయినాడు కదా. కుజదోషాలు ఉండేటువంటి వాళ్ళు విపరీతమైనటువంటి పూజలు యజ్ఞయాగాది క్రతువులు చేసుకుంటారు, తద్వారా దోషాలు పోగొట్టుకుంటారు, ఇంకా శీఘ్రముగా ఫలిస్తాయి. కుజుడు రాజు అయినప్పుడు దోషాలు పోగొట్టుకోవడానికి విపరీతముగా సహకరిస్తాడు గాక. సంతానము కావాల్సినటువంటి వాళ్లకు సంతానాన్ని ఇస్తాడు. భార్యాభర్తల మధ్య అన్యోన్యత లేని వాళ్లకు అన్యోన్యతనిస్తాడు. ఇలా ఏదైనా అనివార్య కారణాల చేత దూరమైనటువంటి భార్యాభర్తల్ని మళ్ళీ కలుపుతాడు కూడా. ఒకవేళ మామూలుగా ఈ విడాకులు తీసుకున్నటువంటి వాళ్ళు కూడా మళ్ళీ ఎందుకైనా మంచిది కలుసుకునేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి కుజుడి ప్రభావం చేత. ఇది అండర్లైన్ చేసుకోవాల్సినటువంటి విషయం. కనుక ఏది మనము వెంటనే మనం వేరే ఆలోచనలకు పోయి ఏదో జరుగుతుంది చేస్తుంది అనేది చిన్నవి ఎప్పుడూ ఉంటాయి. అన్నీ మంచివే ఉండవు అందరి జీవితాల్లో, చిన్నవి ఎప్పుడూ కూడా ఉంటాయి. కాబట్టి ఎవరు భయపడనక్కర్లేదు. చాలా యోగవంతమైనటువంటి సంవత్సరమే ఈ క్రోధీనామ సంవత్సరం కూడా. అందరికీ మేలే జరుగుతుంది గాక. జయోస్. గురుగారు, క్రోధీనామ సంవత్సరానికి సంబంధించి ద్వాదశ రాశుల యొక్క సిచ్యువేషన్స్ ఎలా ఉన్నాయి? ముందుగా మేషరాశి. మేషరాశి అశ్విని నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, భరణి నక్షత్రము 4 పాదాలు, కృత్తికా నక్షత్రములో 1 పాదం కలిపితే మేషరాశి. వీళ్లకు ఆదాయ వ్యయాలు, ఆదాయం 8, వ్యయం 14, రాజపూజ్యత 4, అగౌరవము 3. మేషరాశి వాళ్లకు ఈ సంవత్సరము చాలా అంటే చాలా బాగుంది అని తెలియజేస్తున్నాను. ఎందుకు చాలా బాగుంది అంటున్నాను అంటే, మేష లగ్నానికి కానీ మేష రాశికి కానీ అధిపతి కుజుడు కనుక కుజుడు రాజు అయినప్పుడు ఇంకా ఈ రాశి వాళ్లకు వేరే ఆలోచన ఏముంటుంది? ఇంకా బ్రహ్మాండముగా ఉన్నది. కీర్తి ప్రతిష్టలు, ధనలాభము, ధర్మకార్యాలు చేయుట, అనేక రకాల శుభ ఫలితాలు మేలు పొందుతారు. సంతాన ప్రాప్తి ఉన్నది, సంతోషముగా గడుపుతారు. శత్రువులు కూడా మిత్రులుగా మారటం అనేటువంటిది జరుగుతుంది గాక. స్థాన చలనం అనేటువంటిది ఉంటుంది, అది ఉన్నతమైనటువంటి దీంతోనే జరుగుతుంది గాక. భూలాభాలు, నీచభంగ రాజయోగం అంటున్నారు. నీచత్వము భంగమై ఇన్నాళ్ళు పడేటువంటి ఇబ్బందులు పోయి రాజయోగం పట్టడం అనేటువంటిది ఉన్నది. కొన్ని విషయాలలో సాహసోపేతమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటారు గాక. విద్యార్థులకు చాలా అంటే చాలా మంచి యోగకాలముగా ఉన్నది. చదువుకునేటువంటి వాళ్లకు, సినిమా ఇండస్ట్రీకి సంబంధించినటువంటి వాళ్లకు మహాద్భుతమైనటువంటి కాలముగా ఉంది. అలాగే చిన్న వ్యాపారము దగ్గర నుండి పెద్ద వ్యాపారాలు చేసుకునేటువంటి వాళ్ళ వరకు వ్యాపారస్తులకు చాలా అనుకూలముగా ఉన్నది.
ఇక కోర్టుకు పరమైనటువంటివి ఏమైనా కోర్టుల్లో ఇబ్బందికరమైనటువంటివి గనక కేసులు ఉంటే వీళ్లకు అనుకూలముగా రావటం అనేటువంటిది జరుగుతుంది. విదేశాలకు వెళ్ళాలి అనుకునేటువంటి వాళ్ళు వెళ్ళటానికి ప్రయత్నాలు చేసుకోవచ్చును. ఇంట్లో శుభకార్యాలకు కావాల్సినటువంటి వాళ్ళు ప్రయత్నాలు చేసుకోండి. కొత్తగా ఉద్యోగాలు కావాలి అనుకునేటువంటి వాళ్ళు ప్రయత్నాలు చేయండి. తప్పకుండా మీకు జయము కలుగుతుంది గాక. ఇక రాజకీయాలలో ఉండేటువంటి వాళ్లకు ఖచ్చితముగా మహాద్భుతమైనటువంటి యోగవంతమైనటువంటి కాలముగా ఉన్నది. ఏది ఏమైనా వ్యక్తిగతమైనటువంటి జాతకాలను పరిశీలన చేసుకోండి, మేలు జరుగుతుంది. ఇంకా మంచి ఫలితాలు మీరు పొందాలి అని అనుకునేటువంటి వాళ్ళు గోసేవ, అన్నదానం వంటి కార్యక్రమాలు చేయండి, లేదా వాటిల్లో పాల్గొనండి. తప్పకుండా మీకు మేలు జరిగి తీరుతుంది గాక. జయోస్తు. గురుగారు, క్రోధినామ సంవత్సరానికి సంబంధించి వృషభ రాశి వారికి ఎలా ఉంది? వృషభ రాశి కృత్తికా నక్షత్రము 2, 3, 4 పాదాలు, రోహిణీ నక్షత్రము 4 పాదాలు, మృగశిర నక్షత్రము 1, 2 పాదాలు కలిపితే వృషభ రాశి అవుతుంది. వృషభ రాశి వారికి ఆదాయం 2, వ్యయం 8, రాజపూజ్యత 7, అగౌరవము 6. వృషభ రాశి వారికి ఈ సంవత్సరము కొంచెము మధ్యమమైనటువంటి ఫలితాలు కలుగుతూ ఉన్నాయి. మహాద్భుతముగా ఉంది అని మనం అనలేకపోతున్నాం. కానీ చిన్నపాటి ఇబ్బందులు, చిన్న చిన్న యోగాలు రెండూ కూడా ఉంటాయి. అంటే మిశ్రమ ఫలితాలుగా గోచరిస్తూ ఉన్నది. మేలో గురువు మే 1వ తారీఖు వచ్చినా, వృషభములోకి వచ్చినా కూడా చిన్నపాటి ఇబ్బందులైతే తప్పవు గాక తప్పవు అనేటువంటిది తెలుస్తూ ఉన్నది. ప్రతిభ, గతములో ఉండేటువంటి ప్రతిభ కొద్దిగా తగ్గే అవకాశముగా ఉన్నది. అయినా కొన్ని పనులు, మంచి పనులు ఏవో చేస్తూ ఉంటారు కదా సహజంగా. అప్పుడప్పుడు ఓహో మీరా అనేటువంటి ఒక కీర్తిని సంపాదిస్తారు. అదొకటి. తర్వాత ఆదాయము యథావిధిగా మీరు సంపాదించుకునేటువంటి ఇది రెగ్యులర్గా వచ్చేటువంటి ఆదాయం తప్పకుండా వస్తుంది. వాటిలో ఏమి ఇబ్బంది లేదు. గట్టిగా చేసేటువంటి ప్రయత్నాలు మాత్రమే విజయవంతమవుతాయి. ఏదో గతంలో లాగా మొదలుపెట్టి చేసినాం ఇంకా జరుగుతుందిలే అని అనుకుంటే కాదు. చాలా తీవ్రముగా దాని మీదనే కూర్చొని 1కి 10 సార్లు చేస్తే కానీ ఆ పనులు పూర్తి కావు అని దాని అర్థం. జాగ్రత్తగా మాట్లాడాలి. ఇతరులతో మాట్లాడుతూ ఉన్నప్పుడు ప్రతి మాట కూడా చాలా విలువైనదే, ప్రతి అక్షరము కూడా. అందువలన జాగ్రత్తగా మాట్లాడండి. కొత్త ప్రయత్నాలు చేస్తారు. ఎప్పుడైతే ఇప్పుడు బాగా విపరీతముగా అది ఇది అని ఉత్సాహవంతముగా తిరిగేటువంటి వాళ్ళు ఊరికే ఉండాలి అంటే ఉండలేరు. ఎప్పుడైతే దీంట్లో కొంచెము తగ్గుతుందో మనం ఇంకొకటి ఏదన్నా వెతుక్కుంటే బాగుంటుంది అనే ప్రయత్నాలు చేయడం అనేది జరుగుతుంది గాక. విద్యార్థులకు మంచి కాలముగానే ఉన్నది, వాళ్ళకు అనుకూలముగా ఉంది. వ్యాపారస్తులకు అత్యంత అనుకూలముగా ఉన్నది, బిజినెస్ చేసుకునేటువంటి వాళ్లకు. సినిమా వాళ్లకు చిన్నపాటి ఇబ్బందులు ఉంటాయి ఈ రాశి వాళ్లకు అనేది తెలుస్తూ ఉన్నది. రాజకీయంలో ఉండేటువంటి వాళ్లకు మహాద్భుతమైనటువంటి యోగము ఉన్నది. విదేశాలకు వెళ్ళాలి అనుకునేటువంటి వాళ్ళు ప్రయత్నాలు చేయండి, లక్షణంగా సఫలీకృతులవుతారు. అలాగే ఉద్యోగము చేస్తూ ఉండేటువంటి వాళ్లకు యథావిధిగా మీరు అనుకూలవంతముగా మీకు జరుగుతాయి. కొత్తగా ఉద్యోగాలు కావాలి అనుకునేటువంటి వాళ్ళు ప్రయత్నాలు చేయండి, తప్పులేదు, సఫలీకృతులవుతారు. ఇంకా మంచి యోగవంతమైనటువంటివి మేము సాధించాలి అని అనుకునేటువంటి వాళ్ళు కొంచెము యజ్ఞయాగాది క్రతువులను చేసుకుంటే మేలు జరుగుతుంది. ఏది ఏమైనా వ్యక్తిగతమైనటువంటి జాతకాన్ని అయితే ఒకసారి పరిశీలన చేసుకోండి అని తెలియజేస్తూ జయోస్తు. గురుగారు, క్రోధినామ సంవత్సరానికి సంబంధించి మిథున రాశి వారికి ఎలా ఉంది? మిథున రాశి మృగశిర నక్షత్రము 3, 4 పాదాలు, ఆర్ద్ర నక్షత్రము 4 పాదాలు, పునర్వసు నక్షత్రము 1, 2, 3 పాదాలు కలిపితే మిథున రాశి అవుతుంది. ఆదాయం 5, వ్యయం 5, రాజపూజ్యత 3, అగౌరవము 6.
మిథున రాశి వాళ్లకు ఇంతవరకు జీవితం మిథున రాశి వాళ్ళది వేరు, ఇక్కడి నుంచి వేరు అనేటువంటి విధానముగా చెప్పవచ్చును. గౌరవము, తేజస్సు, కార్యజయం, ఏదనుకున్నా జయం కలుగుతుంది గాక. సౌఖ్యం, మంత్రసిద్ధి, ఎవరైనా మంత్రానుష్ఠానం చేసుకునేటువంటి వాళ్ళు ఉంటే తప్పకుండా సిద్ధించి తీరుతుంది. ధనలాభం, అన్ని అనుకూలతలుగానే ఉన్నాయి గాక. వ్యాపారంలో కలిసి రావటం అనేటువంటిది ఉన్నది. కొత్త ఆలోచనలు చేసేటువంటి దాని వలన కొత్త ప్రయత్నాలు చేస్తే కొత్త వెలుగులు కూడా చూస్తారు గాక. మీరు కుటుంబంలో శుభకార్యాలు చేయటం అనేటువంటిది జరుగుతుంది. వాహన యోగం ఉన్నది. స్థాన చలనం, అది అభ్యున్నతి కొరకే, ఉన్నతమైనటువంటి స్థితికి వెళ్ళటానికి స్థాన చలనము కలుగుతుంది గాక. విపరీత రాజయోగం అనేటువంటిది ఉన్నది మీకు ఈ సంవత్సరము. స్త్రీలతో జాగ్రత్తగా ఉండాలి అని సూచనప్రాయముగా తెలియజేస్తున్నాను. ఇక విదేశాలకు వెళ్ళాలి అనుకునేటువంటి వాళ్ళు లక్షణముగా ప్రయత్నాలు చేయండి. కొత్తగా ఉద్యోగాలు కావాలి అనుకునేటువంటి వాళ్ళు ప్రయత్నం చేయండి, మీరు సఫలీకృతులవుతారు. ఇక విద్యార్థులకు చాలా మంచి యోగకాలముగా ఉన్నది. సినిమా వాళ్లకు కూడా చాలా యోగవంతముగా ఉన్నది. మంచి అవార్డులు పొందేటువంటి సినిమాలు ఇవ్వటము కానీ లేదా ఉన్నట్టుండి స్టార్డమ్ రావడం కానీ కొంతమందికి జరుగుతుంది గాక. దీంట్లో రాజకీయ రంగంలో ఉండేటువంటి వాళ్లకు చాలా అంటే చాలా అనుకూలవంతముగా ఉన్నది. మీకు ఏది ఏమైనా వ్యక్తిగతమైనటువంటి జాతకాన్ని పరిశీలన చేసుకోండి. ఇంకా మెరుగైనటువంటివి మేము ఫలితాలు సాధించాలి అనుకునేటువంటి వాళ్లకు ఈ సంవత్సరం అమ్మవారికి పసుపు, కుంకుమ, ఒడిబియ్యము లాంటివి అమ్మవారికి పెట్టండి, మీకు తప్పకుండా మేలు జరుగుతుంది గాక. ఆ ఒడిబియ్యం లాంటిది 2 సార్లు 3 సార్లు పెట్టండి, అమ్మవారికి మేలు జరుగుతుంది. జయోస్తు. క్రోధినామ సంవత్సరానికి సంబంధించి కర్కాటక రాశి వారికి ఎలా ఉంది? కర్కాటక రాశి పునర్వసు నక్షత్రము 4వ పాదము, పుష్యమి నక్షత్రము 1, 2, 3, 4 పాదాలు, ఆశ్లేష నక్షత్రము 4 పాదాలు కలిపితే కర్కాటక రాశి. ఈ రాశి వారికి ఆదాయం 14, వ్యయం 2, రాజపూజ్యత 6, అగౌరవము 6. కర్కాటక రాశి వాళ్లకు చాలా యోగవంతముగా ఉంటుంది. ఎందుకు అంటే మీకు మనస్సుతో ఏదైనా దృఢ సంకల్పముతో అనుకోండి, తప్పకుండా మేలు జరిగి తీరుతుంది గాక. మీకు సర్వకార్య జయం, ఏది పట్టుకున్నా మీకు జయమే. గౌరవము, కీర్తి ప్రతిష్టలు తప్పకుండా ఈ సంవత్సరం మీకు పెరుగుతాయి. ధనలాభం ఉంటుంది. ఆకస్మిక యోగం అనేటువంటిది రాబోతున్నది. పలుకుబడి పెరుగుతుంది. ధాన్యవృద్ధి, స్నేహితులతో అత్యంత అనుకూలం ఏర్పడుతుంది గాక. శుభకార్యాలు చేస్తారు. కోపము అధికముగా ఉంటుంది, జాగ్రత్తగా ఉండండి, కోపాన్ని తగ్గించుకోండి. గృహలాభం, ఆభరణాలు కొనుగోలు చేయటం లాంటివి జరుగుతాయి. ఉద్యోగ లాభం ఉంటుంది. ఉద్యోగాలు చేస్తూ ఉండేటువంటి వాళ్లకు స్థాన చలనం అనేటువంటిది కూడా ఉన్నది. విదేశాలకు వెళ్ళాలి అనుకునేటువంటి వాళ్ళు తప్పకుండా వెళ్ళవచ్చునుగాక. విద్యార్థులకు చాలా అంటే చాలా అనుకూలవంతముగా ఉన్నది. వ్యాపారస్తులకు చాలా యోగదాయకముగా ఉన్నది. సినిమా వాళ్లకు చాలా అంటే చాలా అనుకూలముగానే ఉన్నది ఈ సంవత్సరము. రాజకీయ నాయకులకు పదవీ యోగం ఖచ్చితముగా అంటాడు. అంటే రాజకీయాల్లో ఉండేటువంటి వాళ్లకు తప్పకుండా పదవి అనేటువంటిది మిమ్మల్ని వరించి తీరుతుంది. ఏది ఏమైనా వ్యక్తిగతమైనటువంటి జాతకాన్ని పరిశీలన చేసుకోండి. ఇంకా మంచి మంచి ఇవి మేము పొందాలి అని అనుకుంటే ఆంజనేయ స్వామికి ఆకు పూజ చేయించండి, మేలు జరుగుతుంది. ఈ ఆకు పూజ కనీసం అంటే ఈ సంవత్సరం 4 సార్లన్నా చేయిస్తే మేలు జరుగుతుంది గాక. గురుగారు, క్రోధినామ సంవత్సరానికి సంబంధించి సింహరాశి వారికి ఎలా ఉంది? సింహరాశి మఖా నక్షత్రము 4వ పాదం 4 పాదాలు, పుబ్బా నక్షత్రము 4 పాదాలు, ఉత్తరా నక్షత్రం 1వ పాదం కలిపితే సింహరాశి అవుతుంది. ఆదాయము 2, వ్యయం 14, రాజపూజ్యత 2, అగౌరవము 2. సింహరాశి వారికి ఈ సంవత్సరము చాలా అనుకూలముగా ఉన్నది. ఆచారాలు పాటిస్తారు. గౌరవం పెరుగుతుంది. మాటకు విలువ పెరుగుతుంది. గృహలాభము ఉంటుంది.
ధనలాభము ఉన్నది. భోజన సౌఖ్యము, సమయానికి భోజనము చేయటము నిద్రపోవటము రెండూ ఉంటాయి గాక. శారీరకమైనటువంటి శ్రమ అనేటువంటిది అధికముగా ఉంటుంది. రోగనయం అని ఉన్నది. అంటే ఏదైనా అనారోగ్యముతో బాధపడుతూ ఉండేటువంటి వాళ్ళు తప్పకుండా పూర్ణ ఆయుష్మంతులవుతారు గాక. స్త్రీ సౌఖ్యము, శుభకార్యాలు జరపడము, సోదరులతో చిన్నపాటి విభేదాలు అనేటువంటివి ఉంటాయి గాక. ప్రయాణ లాభం, ఎక్కడికి ప్రయాణమై వెళ్ళినా మంచి లాభాలతో అనుకూలించడమే జరుగుతుంది గాక. మీకు విదేశాలకు వెళ్ళాలి అనుకునేటువంటి వాళ్ళు వెళ్ళవచ్చును. అలాగే ఉద్యోగాలు కావాలి కొత్తగా అనుకునేటువంటి వాళ్ళు ప్రయత్నం చేయండి, మేలు జరుగుతుంది గాక. విద్యార్థిని విద్యార్థులకు చాలా అంటే చాలా మహా యోగవంతముగా ఉన్నది. సినిమా వాళ్లకు చాలా బాగుంది. వ్యాపారస్తులకు కూడా అత్యంత అనుకూలముగా ఉన్నది. చిన్నపాటి వ్యాపారము దగ్గర నుండి పెద్దపాటి వ్యాపారం వరకు చాలా యోగదాయకముగా ఉన్నది. రాజకీయ నాయకులకు ఈ సంవత్సరము విపరీత రాజయోగం అని అంటున్నాడు. అంటే యోగము చాలా బాగుంది అని. వ్యక్తిగతమైనటువంటి జాతకాలను పరిశీలన చేసుకొని ముందుకు వెళ్ళండి, విజయము మీ వంటే ఉంటుంది. ఇంకా మంచి ఫలితాలు పొందాలి అనుకునేటువంటి వాళ్లకు శివారాధన, గోసేవ లాంటివి చేయండి, మేలు జరుగుతుంది. జయోస్తు. గురుగారు, క్రోధినామ సంవత్సరానికి సంబంధించి కన్యా రాశి వారికి ఎలా ఉంది? కన్యా రాశి ఉత్తరా నక్షత్రము 2, 3, 4 పాదాలు, హస్తా నక్షత్రము 4 పాదాలు, చిత్తా నక్షత్రం 1, 2 పాదాలు కలిపితే కన్యా రాశి అవుతుంది. ఆదాయము 5, వ్యయం 5, రాజపూజ్యత 5, అగౌరవము 2. కన్యా రాశి వాళ్లకు చాలా అంటే చాలా బాగుంది. 10-11 సంవత్సరాల పాటు ఏకధాటిగా ఏకఛత్రాధిపత్యముగా మీవే అన్ని రాసుల వాళ్లను మీరే డామినేషన్ చేయవచ్చునుగాక. మీకు అంత యోగవంతముగా ఉన్నది. మన వ్యక్తిగతమైనటువంటి జాతకాలలో ఏమైనా లోపాలు ఉంటే తప్ప రాశి ప్రకారముగా అయితే 100% మహాద్భుతమైనటువంటి యోగవంతమైనటువంటి కాలము కన్యారాశి వాళ్ళది. 12 రాసుల్లోనూ కన్యారాశి అనేటువంటిది 1వ అనే దాంట్లో నంబర్లో ఉంటుంది గాక. ధనలాభం, గృహయోగము, ఈ సంవత్సరం గృహయోగం ఉన్నది, వాహనయోగం ఉన్నది, ఆరోగ్యము బాగుంటుంది, కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి, మీ మాటకు విలువలు ఎంతో ఇస్తారు, గౌరవం పెరుగుతుంది, రాజభోగాలు అనుభవిస్తారుగాక, రుణాలు తీర్చుకుంటారు, ఎన్ని అప్పులు ఉండినా తీర్చుకోవడానికి మీకు ఖచ్చితముగా మేలు జరిగి తీరుతుంది గాక. ధనధాన్య వృద్ధి అనేది ఉన్నది, స్త్రీ సౌఖ్యం ఉన్నది, ఇల్లు కట్టుట, స్థలము ఉండేటువంటి వాళ్ళు తప్పకుండా ఇల్లు కట్టుకుని తీరుతారు, బంధుమిత్రులతో సంతోషముగా గడుపుతారు. ఈ సంవత్సరం శారీరకమైనటువంటి శ్రమ ఉంటుంది, కానీ మీకు మేలు జరుగుతుంది గాక. కొత్త వ్యాపారాలు చేయడం లాంటివి ప్రారంభించవచ్చును, తప్పకుండా దాంట్లో మీరు విజయం అనేటువంటిది సాధించి తీరుతారు గాక. విద్యార్థిని విద్యార్థులకు చాలా యోగవంతమైన కాలం, సినిమా వాళ్లకు చాలా బాగుంది. ఇక విదేశాలకు వెళ్ళాలి అనుకునేటువంటి వాళ్ళు వెళ్ళవచ్చును, కొత్తగా ఉద్యోగాలు కావాలి అనుకునేటువంటి వాళ్ళు అప్లై చేయండి, ఉద్యోగాలు అర్హతను బట్టి మీకు తప్పకుండా వచ్చి తీరుతాయి. రాజకీయ నాయకులకు గజకేసరి యోగం అని ఉన్నది. ఏది ఏమైనా వ్యక్తిగతమైనటువంటి జాతకాలను పరిశీలన చేసుకోండి, మేలు జరుగుతుంది. ఇంకా మెరుగైనటువంటి ఫలితాలు కావాలి అని అనుకునేటువంటి వాళ్లకు నదీ స్నానము కానీ సముద్ర స్నానము కానీ చేసి గోసేవ చేయండి, మేలు జరుగుతుంది. జయోస్తు. గురుగారు, క్రోధినామ సంవత్సరానికి సంబంధించి తులారాశి వారికి ఎలా ఉంది? తులారాశి చిత్తా నక్షత్రము 3, 4 పాదాలు, స్వాతి నక్షత్రము 4 పాదాలు, విశాఖ నక్షత్రము 3 పాదాలు కలిపితే తులారాశి అవుతుంది. ఆదాయం 2, వ్యయం 8, రాజపూజ్యత 1, అగౌరవము 5. ఇవి ఇలా ఉండినా తులారాశి వాళ్లకు ఏమిటి అంటే ఇప్పుడు మే 1వ తారీఖు నుంచి చెప్పుకోవాలి వీళ్లకు. ఎందుకంటే ఇప్పుడు ఉగాది పండుగ అనంగానే వెంటనే ఇదవుతుందని కాదు, కానీ గురువు ఎప్పుడైతే వృషభములోకి వస్తాడో అప్పుడు వీళ్లకు అభీష్టకార్య సిద్ధి,
వీళ్ళు ఏదనుకుంటే అది కార్యసిద్ధి జరుగుతుంది. ఆరోగ్యము బాగుంటుంది. ముఖ్యముగా సాహసోపేతమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటారు గాక సహనము ఓర్పు అనేటువంటివి బాగా ఉంటాయి. తర్వాత శత్రు విజయం అంటారు. శత్రువులపై విజయము సాధించి తీరుతారు. గోవుల వలన భూముల వలన మంచి లాభాలు పొంది తీరుతారు. ఆకస్మిక ధనలాభం అనేటువంటిది ఒకటి వచ్చేది ఉంది. కోర్టు పరమైనటువంటి వాటిల్లో మీకు జయము కలుగుతుంది. కొత్త ప్రాజెక్టు ఏదో మొదలుపెట్టి తీరుతారు అనేది తెలుస్తూ ఉన్నది. శరీర కష్టం అనేటువంటిది ఉంటుంది, కానీ యోగము కూడా ఉంటుంది. దైవ సన్నిధికి మీరు చేయడం, దైవ సన్నిధికై బయలుదేరటము, దైవారాధన కోసము వెళ్ళటము, అలా పుణ్యక్షేత్రాలు తిరగటం లాంటివి చేస్తారుగాక. శుభకార్యాలు కూడా చేస్తారు, పాల్గొంటారు. విద్యార్థులు గోల్డ్ మెడల్స్ సాధించేటువంటి విధముగా మంచి చదువుతారుగాక. సినిమా వాళ్లకు చిన్నపాటి ఇబ్బందులు ఏవో ఉంటాయి, చూసుకోండి. రాజకీయ నాయకుల్లో ఉండేటువంటి వాళ్లకు అద్భుతమైనటువంటి యోగం కనబడుతూ ఉన్నది. ఏది ఏమైనా ఇంకా మెరుగైనటువంటి ఫలితాలు సాధించాలి అంటే పరమేశ్వరుణ్ణి ఆరాధించండి, మేలు జరుగుతుంది. జయోస్తు. గురుగారు, క్రోధినామ సంవత్సరానికి సంబంధించి వృశ్చిక రాశి వారికి ఎలా ఉంది? వృశ్చిక రాశి విశాఖ నక్షత్రము 4వ పాదం, అనురాధ నక్షత్రము 4 పాదాలు, జ్యేష్ఠ నక్షత్రము 4 పాదాలు కలిపితే వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వాళ్లకు కూడా చాలా అద్భుతముగా ఉన్నది. ఎందుకంటే వృశ్చిక లగ్నానికి వృశ్చిక రాశికి అధిపతి కూడా కుజుడే. వీళ్ళన్నీ బ్రాండెడ్వి కావాలి, ఒక ఉన్నతమైనటువంటివి మనం చూసి ఇంకోరు గుడ్డలు వేసుకోవాలి, మనం అలా బ్రాండెడ్ గుడ్డలే వేసుకోవాలి. బ్యాగులు కొన్నా 3-4 మంచిది బ్రాండెడ్ బ్యాగ్స్ కొనాలి అని ఇలాంటివన్నీ ఉన్నతమైనటువంటి ఆలోచనలు చేస్తూ ఉంటారు వృశ్చిక రాశి వాళ్ళు. ఈ సంవత్సరం ఆరోగ్యము బాగుంటుంది. అభీష్ట సిద్ధిరస్తు అంటున్నాడు. ఏదైతే కోరుకుంటారో అది ఖచ్చితంగా మీ అభీష్టం నెరవేరుతుంది గాక. తేజస్సు పెరుగుతుంది. పశులాభం అనేటువంటిది ఉన్నది. ఉద్యోగములో ఉన్నతి కలుగుతుంది. విదేశాలకు వెళ్ళటము లాంటివి ఏమైనా ఉంటే ఏర్పాట్లు చేసుకోండి, తప్పకుండా వెళ్ళిపోదురుగాక. ఆభరణాలు కొనుగోలు చేస్తారు. వ్యాపారంలో మంచి లాభాలు గడించి తీరుతారుగాక. కొత్త వారితో కొత్త పరిచయాలు ఏర్పడతాయి, తద్వారా మేలు జరుగుతుంది. సుగంధ ద్రవ్యాలు కొనడం లాంటివి చేస్తారు. వాహన యోగం అనేటువంటిది ఉన్నది. భూ లాభాలు, ఇల్లు కొనడం లాంటివి జరుగుతాయి గాక. కోర్టు వివాదాలు కొలిక్కి రావటము వలన కొంచెము మీకు మేలు అనేటువంటిది జరిగి తీరుతుంది గాక. విద్యార్థులకు చాలా మంచి యోగవంతమైనటువంటి కాలము. సినిమా వారికి చిన్నపాటి ఇబ్బందులు ఏవో ఉంటాయి అని తెలుస్తున్నది. రాజకీయంలో ఉండేటువంటి వారికి చాలా మంచి మహాద్భుతమైనటువంటి దశా యోగం అనేటువంటిది ఉంది అని తెలియజేస్తున్నాను. ఏది ఏమైనా వ్యక్తిగతమైన జాతకము చూసుకోండి. ఇంకా మంచి ఫలితాలు మెరుగైనటువంటివి సాధించాలి, మేము ఏం చెయ్యాలి అని అడిగితే లక్ష్మీ నరసింహస్వామిని ఆరాధించండి, తప్పకుండా మీకు మేలు జరిగి తీరుతుంది గాక. జయోస్తు. గురుగారు, క్రోధినామ సంవత్సరానికి సంబంధించి ధనుసు రాశి వారికి ఎలా ఉంది? ధనుస్సు రాశి మూలా నక్షత్రము 4 పాదాలు, పూర్వాషాఢ నక్షత్రము 4 పాదాలు, ఉత్తరాషాఢ నక్షత్రం 1 పాదం కలిస్తే ధనుస్సు రాశి. ఆదాయం 11, వ్యయం 5, రాజపూజ్యత 7, అగౌరవము 1. సంపదలు కలుగుతాయి ఈ రాశి వారికి. అభివృద్ధి అనేటువంటిది జరిగి తీరుతుంది గాక. ధనలాభం అనేటువంటిది కూడా ఉన్నది. వృత్తి లాభం, ఏ పనులైతే చేస్తుంటారో ఆ వృత్తిలో లాభాలు గడిస్తారు. కుటుంబ సంతోషం అనేటువంటిది ఉంటుంది. కార్యజయం, బుద్ధి కుశలత, ఎన్ని కష్టాలు ఉండినా జయము కలుగుతుంది గాక. దూరాలోచనలు ఫలించడం అనేటువంటిది జరుగుతుంది. అనూహ్యముగా కొన్ని యోగాలు అనేటువంటివి వస్తాయి. ఆకస్మిక ధనలాభం ఉంటుంది. భూక్రయ విక్రయాలలో జయము కలుగుతుంది గాక. ఉద్యోగ ప్రాప్తి, ఉత్తీర్ణత అలాంటివి ఉన్నాయి. విద్యార్థులకు చాలా బాగుంది. వ్యాపారస్తులకు అత్యంత శ్రేయోదాయకముగా ఉన్నది. సినిమా రంగములో ఉండేటువంటి వారికి కూడా చాలా యోగవంతముగానే ఉన్నది.
రాజకీయాల్లో ఉండేటువంటి వారికి విపరీత రాజయోగం అనేటువంటిది అంటున్నాడు. కాలభైరవ స్వామిని ఆరాధిస్తే ఇంకా మీకు మెరుగైనటువంటి ఫలితాలు పొందవచ్చును. గురుగారు, క్రోధినామ సంవత్సరానికి సంబంధించి మకర రాశి వారికి ఎలా ఉంది? మకర రాశి ఉత్తరాషాఢ నక్షత్రము 2, 3, 4 పాదాలు, శ్రవణ నక్షత్రము 4 పాదాలు, ధనిష్ట నక్షత్రం 1, 2 పాదాలు కలిపితే మకర రాశి. ఆదాయం 14, వ్యయం 14, రాజపూజ్యత 3, అగౌరవము 1. చేసే వృత్తి యందు ఉత్తీర్ణత యోగం, ధనలాభం ఉంటాయి. కీర్తి సంపదలు అన్నీ కూడా వస్తాయి. స్థానబలం పెరుగుతుంది. అన్నింటా ఆకర్షణగా నిలబడి తీరుతుందిగాక. ప్రతి అడుగు విజయం వైపే. శత్రువులు మిత్రులుగా చేసుకొని జనాదరణ పలుకుబడి పెరుగుతాయి. మానసిక సంతృప్తి అమ్మవారి అనుగ్రహము ద్వారా పరిపూర్ణముగా పొందుతారుగాక. విదేశాలకు వెళ్ళాలి అనుకునేటువంటి వాళ్ళు వెళ్ళే ప్రయత్నం చేస్తారు. అలాగే కొత్తగా ఉద్యోగాలు కావాలి అనుకునేటువంటి వాళ్ళు కూడా ప్రయత్నాలు చేయవచ్చును, దొరుకుతాయి. సినిమా రంగములో ఉండేటువంటి వాళ్లకు మంచి యోగవంతమైనటువంటి కాలంలాగా కనపడుతూ ఉన్నది. రాజకీయంలో ఉండేటువంటి వానికి ఉన్నతమైనటువంటి యోగం, పదవి అనేటువంటివి తప్పకుండా వరించి తీరుతాయి. ఇక ఏదైనా పరిహారము చేసుకోవాలి అని అనుకున్నప్పుడు మీ ఇంటి దేవుడు ఎవరో ఆయన్ను చేసుకోండి, మీకు తప్పకుండా మేలు జరుగుతుంది గాక. జయోస్తు. గురుగారు, క్రోధినామ సంవత్సరానికి సంబంధించి కుంభరాశి వారికి ఎలా ఉంది? కుంభరాశి ధనిష్ట నక్షత్రం 3, 4 పాదాలు, శతభిష నక్షత్రం 4 పాదాలు, పూర్వాభాద్ర నక్షత్రము 3 పాదాలు కలిపితే కుంభరాశి. ఆదాయం 14, వ్యయం 14, రాజపూజ్యత 6, అగౌరవము 1. అయితే ఈ రాశి వారికి సంకల్ప సిద్ధి, ఏదనుకుంటే అది జరిగి తీరుతుంది. కార్యజయం, అధిక శ్రమ, ప్రశంసలు, ఉద్యోగంలో ఉన్నతి కలుగుతుంది గాక. ధనలాభం కలుగుతుంది. స్త్రీల వల్ల లాభం చేకూరుతుంది. కీర్తి ప్రతిష్టలు, పేరు రావడం లాంటివి జరుగుతాయి. ఆదర్శంగా ఉంటారుగాక. నలుగురు మిమ్మల్ని చూసి ఆదర్శవంతముగా ఉండేట్టుగా మీ నడవడిక ఉంటుంది. బంధువుల యొక్క ఆగమనం అనేటువంటిది మీకు చాలా సంతోషిస్తారు. విదేశీ యానం అనేటువంటిది జరుగుతుంది. స్థాన బలం ఎక్కువగా ఉంటుంది. ఐశ్వర్య ప్రాప్తి అనేటువంటిది చూస్తారు. దానికి అనుకూలముగా ఐశ్వర్యము అందడం అనేది జరుగుతుంది. భూలాభం, కోర్టు వ్యవహారాలలో జయం వంటివి జరుగుతాయి. విద్యార్థులకు చాలా మంచి యోగవంతముగా ఉన్నది. సినిమా వారికి కూడా చాలా యోగవంతమైనటువంటి ఇదే ఉంది. రాజకీయంలో ఉన్నవారికి అద్భుత యోగం అనేటువంటిది కనపడుతూ ఉన్నది. ఏది ఏమైనా వ్యక్తిగతమైనటువంటి జాతకాన్ని పరిశీలన చేసుకోండి, మేలు జరుగుతుంది. ఇంటి దేవుడికి పూజలు చేయండి. మీ ఇంటి దేవుడు ఎవరో ఆ ఇంటి దేవుడికి పూజలు చేయండి, మీకు మేలు జరుగుతుంది. జయోస్తు. గురుగారు, క్రోధినామ సంవత్సరానికి సంబంధించి మీనరాశి వారికి ఎలా ఉంది? మీనరాశి పూర్వాభాద్ర నక్షత్రము 4వ పాదము, ఉత్తరాభాద్ర నక్షత్రము 4 పాదాలు, రేవతి నక్షత్రము 4 పాదాలు కలిపితే మీనరాశి అవుతుంది. ఈ రాశి వారికి ఆదాయం 11, వ్యయం 5, రాజపూజ్యత 2, అగౌరవము 4. వీళ్లకు ఆదాయ వ్యయాలలో కొంచెం అనుకూలముగానే ఉన్నది. ఏది ఏమైనా మీనరాశి వాళ్లకు కొంతవరకు చాలా యోగవంతముగా ఉందనే చెప్పవచ్చును. అన్ని శుభ ఫలితాలు లభిస్తాయి. ధనలాభం, కీర్తి ప్రతిష్టలు ఇలాంటివన్నీ కూడా మంచివే జరుగుతాయి. బానే ధర్మకార్యాలలో పాల్గొనడము, అనుమానముతో కాకుండా ఏదైనా దృఢ సంకల్పముతో చేస్తే వీళ్ళు ముందుకు వస్తారుగాక. ఏలినాటి శని ప్రభావం అనేటువంటిది ఒకటి ఉంటుంది వీళ్లకు. ఏలినాటి శని ప్రభావానికి తైలాభిషేకం చేయించుకోవాలి. దానికి అనుకూలముగా మీకు మేలు జరిగే విధంగా ఉంటుంది. కొన్ని విషయాలలో కొంత ఇబ్బందులు అనేటువంటివి తప్పవు. ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోవాల్సినటువంటి అవసరము ఏర్పడుతూ ఉన్నది. ఎవరి ఆరోగ్యం వాళ్లకు ముఖ్యము, అలా చేసుకోవాలి. శనికి తైలాభిషేకం లాంటివి చేయించండి, మీకు మేలు జరుగుతుంది. అలాగే ఇంటి దేవుడికి నమస్కారం చేసుకోండి.
అది కూడా ఇంటి దేవుడికి మేలు జరుగుతుంది. ఆంజనేయ స్వామిని ఆరాధించండి, తప్పకుండా మేలు జరుగుతుంది గాక. ఏది ఏమైనా మీనరాశి వాళ్లకు కూడా కొంత యోగదాయకంగానే ఉన్నది అని చెబుతూ జయోస్తు. గురుగారు, ఇప్పుడు ద్వాదశ రాశులు అయిపోయాయి కదా, ఇప్పుడు కొంతమందికి రాసులు ఇవి తెలియవు. సో వాళ్ళు జనరల్గా ఏం చేసుకోవాలో ఒక మాట చెప్దామా? పేరును బట్టి వాళ్ళు ఏ పేరు అనేటువంటి దాన్ని బట్టి తెలుసుకోండి అని చెప్పొచ్చు. అంతేనా? అంతే సింపుల్గా. గురుగారు, ద్వాదశ రాశుల గురించి చెప్పుకున్నాము. అయితే ఈ క్రోధినామ సంవత్సరము రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా ఎలా ఉండబోతోంది? అమ్మ, ఈ క్రోధినామ సంవత్సరంలో విశేషముగా కొన్ని ఫలితాలు ఉన్నాయి. ఓకే. అవి మనము ఉన్నదున్నట్టు మాట్లాడుకోవాలి, ఉన్నదున్నట్టుగా చెప్పుకోవాలి కూడా. కుజుడు రాజు మంత్రి శని అయినందువలన మిగతా గ్రహాలు అన్నీ కూడా పాపగ్రహాలు అయినందువలన జరిగేటువంటి పరిస్థితులు దేశవ్యాప్తముగాను రాష్ట్రవ్యాప్తముగాను అయితే ప్రజలలో ఎలాంటి ఇది ఉంటుంది అనేటువంటి భావన మనం ఒక్కసారి అవగతం చేసుకుంటే, ఈ సంవత్సరము మామూలుగా ప్రతి సంవత్సరము మనము ఉగాది అనంగానే రైతులకు ఏమిటి అనేటువంటిది ప్రథమ ప్రాధాన్యత అనేటువంటిది ఇస్తాం. అయితే ఈసారి రైతులకు మహాద్భుతముగా ఉన్నది అని చెప్పటానికి కొంచెము బాధాకరముగానే ఉన్నది, ఉన్న గ్రహస్థితుల యొక్క దృష్ట్యా. ఈ సంవత్సరము రైతులకు కొంతవరకే మేలుగా ఉంటుంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సన్నిహితముగా ఉండటానికి ప్రయత్నం చేస్తాయి, ఉంటాయి కూడా. బయటికి ఎన్ననుకున్నా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సన్నిహితముగా ఉంటాయి. అకాల వర్షాలు కురుస్తాయి ఈసారి. కొంచెం సమయానికి కాకుండా సమయము తప్పించి కురవటం అనేటువంటిది జరుగుతుంది. భూములకు అధిక ధరలు పలకటం అనేటువంటిది జరుగుతుంది. ఎర్రని ధాన్యాలకు విలువ పెరుగుతుంది. కుజుడు కదా, మరి ఎర్రటి ధాన్యానికి విలువ పెరుగుతుంది. ప్రకృతి ప్రకోపము ఉంటుంది ఈసారి. కొంచెము ప్రకృతికి కోపము, విపరీతమైనటువంటి ఎండలు, విపరీతమైనటువంటి వేడి, ఇవన్నీ కూడా ఉంటాయి. మరి ప్రకృతికి అంతే కదా తల్లి, ఇప్పటికే తెలుస్తూ ఉన్నది. మే వచ్చేటప్పటికి ఇంకా తెలుస్తుంది కాక. ప్రకృతి ప్రకోపం ఉంటుంది. కొంత ఐశ్వర్యం నష్టం అంటాడు. అంటే ప్రకృతి ప్రకోపం అన్నప్పుడు ఏదో ఒక రకంగా నష్టం అనేటువంటిది జరగవచ్చును. ఇలాగే జరుగుతుంది అని కాదు. రుణాలు ఎక్కువ చేస్తారు అంటే లోన్లు బాగా పుడతాయి, అప్పులు బాగా పుడతాయి, చేస్తారు. రాజకీయాలలో ఉండేటువంటి వారికి కొందరికి ఇబ్బందులు ఉన్నాయి అనేటువంటిది తెలియజేస్తూ ఉన్నాను. కనుక జాగ్రత్తలు అవసరము. అది అత్యంత ప్రముఖులకు ఇబ్బందులు ఉంటాయి బాగా. అంటే లిటరరీ పర్సనాలిటీసు, ముఖ్యులు, అతి ముఖ్యులు అంటాము కదా, వాళ్లకు చాలా ఇబ్బందుల్లో పడేటువంటి అవకాశాలు ఉన్నాయి. అక్కడక్కడ అగ్నిమంటలు చెలరేగటం కుజుడి ప్రభావం కదా. ఉన్నట్టుండి అక్కడ మంటలు రేగినాయి, ఇక్కడ మంటలు రేగినాయని ఏదో చెప్తూ ఉంటారు. పొత్తులతో కూడినటువంటి పార్టీలు రాజ్యమేలటం అనేటువంటిది ఉన్నది. అది లోపాయకారి ఒప్పందమైనటువంటి పొత్తుల బయటికి కనపడేటివే అనేటువంటివి ప్రజలకు నిర్ణయించేటువంటి వ్యవహారం. సినిమా వాళ్లకు దాంట్లో ప్రముఖులకు కొన్ని ఇబ్బందులు అనేటువంటిది తెలుస్తూ ఉన్నది. అంటే ఏవో పెద్దగా ఇదని కాదు కానీ చిన్నపాటి ఇబ్బందులు ఉంటాయి సినిమా వాళ్ళల్లో. అంటే వెంటనే ఏదో తెర మీదకి మనం టీవీల్లో వాళ్ళకి ఇలా జరిగింది ఇలా జరిగింది అని ఉన్నట్టుండి టీవీలకు ఎక్కడం చేయడం లాంటివి జరుగుతాయి అనేది తెలుస్తూ ఉన్నది. ప్రముఖ వ్యాపార దిగ్గజము ఇంట్లో ఇబ్బంది. పశువులకు ఉత్పత్తి తక్కువైన, పశువుల ఉత్పత్తి తక్కువ ఈ సంవత్సరం. పశువులు అంటే మామూలుగా వాటి సంతానము పెంచుకోవడానికి చూస్తాము కదా, అవి కొంచెం తక్కువ అయినా పాల ఉత్పత్తి, పెరుగు ఉత్పత్తి బాగా ఉంటాయి.
పాలు పెరుగు మాత్రం సమృద్ధిగా ఉన్నటువంటివే చాలా సమృద్ధిగా ఇస్తాయి. కావాల్సినన్ని ఇవ్వటం అనేటువంటిది జరుగుతుంది. ఇది ఈ సంవత్సరము ఈ నవనాయకుల ఫలితాలను బట్టి ఇలా ఉంటుంది అనేటువంటిది తెలియజేస్తూ జయోస్తు. ధన్యవాదాలు గురుగారు.